మీకు అర్థం చేసుకుని మరొకసారి చెప్తాను, నిదానం చెప్తాను. పొందుపాడు పైన ఉన్నాడు. మెల్కీసెదెకు ముక్కుల కారణం అంటే మెల్కీసెదెకు క్రమ ప్రకారం తెలియక మెల్కీసెదెకు ముక్కుల కారణం తెలిసి నడువు తీసుకున్నాను. స్పీడ్ చెప్పి మీకు అర్థం కాకుండా పోతుందంటే నిదానంగా అర్థం కాదంటే మళ్ళా చేతులతో చెప్పి మళ్ళా చెప్తాను. వేరే దేవుళ్ళు కట్టి మీ దేవుని విశేషం ఏంటమ్మా అని స్త్రీలు సంగమని శివుడిని అడుగుతున్నారు. ఈవిడంటారు, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడని ఆమె తెలియజేస్తుంది. మన దేవుని గురించి మనం బాగా తెలుసుండాలి. మన దేవుని గురించి బాగా ఎరిగిండాలి. మన దేవుని యొక్క దివ్య స్వభావం, మన దేవుని యొక్క మంచితనం, ప్రభువు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత, ప్రభువు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన క్షమాగుణం, దీర్ఘశాంతం, ఆయన ఓర్పు, ఆయన సహనము, ఆయన వైఖరి, ఆయన రూపము, ఆయన సారూప్యము, ఆయన గుణము, ఆయన మనస్తత్వం, ఆయన దీర్ఘశాంతం, ఆయనలో ఉన్న సర్వము మనం తెలుసుకుంటారు. కొందరు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, కానీ ఇంకొన్ని మనం ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం ఆయన చూద్దాం, ఆయన పోలి ఉందాము అంటున్నాడు యోహాను అపోస్తలుడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం చదవగలరు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. మనం చిన్న పిల్లలైనా యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎట్లున్నాడో ఆయన పోలి ఉందో ఆయన చూస్తారు. ఇప్పుడు మనందరము ఆయన ఏ విధముగా ఉన్నాడో ఆయనలే చూస్తాము, ఆయన పోలి ఉంటాము. మనం ఆ స్థాయికి ఎదగాలి. వేరే ప్రియుల కన్నా నీ ప్రియుడు విశేషమేంటి? మన దేవుని ఎంతవరకు మనం ఎదిగినా, మన దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంతవరకు ఎదిగినా, మన దేవుని యొక్క స్వభావం ఎంతవరకు ఎదిగినా అని మనం తెలుసుకోవాలి. మన యేసు ప్రభు ప్రేమ గల వాడిని తెలుసుకుంటారు. మన దేవుడు చాలా మంచి వాళ్ళని తెలుసుకుంటారు. దాంట్లో ఆ కొంతవరకు తెలుసుకుంటారు. మనము చాలా దేవుని యొక్క స్వభావాన్ని బాగా తెలుసుకోవాలి. అప్పుడు మన స్వభావం మారుతుంది, మన జీవితం కూడా మారుతుంది అన్నమాట. మన దేవుని యొక్క గుణమును బాగా తెలుసుకుంటే రోజు రోజు మన జీవితం కూడా మారిపోతూ ఉంటుంది. తెలుసుకోవాలి. వేరే ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏంటి? అప్పుడు ఆవిడ అంటున్నారు, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. తమిళ బైబిల్లో అడగలేదు. తమిళ బైబిల్ ఉంటే ఏ నీసర్ వెన్మీన్ శివకుమార్ వారు తమిళ బైబిల్లో ఉన్నారు. పడి అవకాశం పడి ఏ నీసర్ వెన్మీన్ శివకుమార్ తెల్లగా ఎర్రకుంటాడు. మన దేవుడు ఎట్లుంటే తెలుగు ఎరుపు 2 రకాలు.
తెలుగుకు పరిశుద్ధతకి సాదృశ్యం. ఇక్కడ వెలుగు సెవపు అంటే ఎరుపు. ఎరుపు దాన్ని ఓ ప్రతిష్ట పోల్చి చెప్పబడింది అన్నమాట. మన యేసు పరిశుద్ధుడు, ప్రతిష్ఠుడు. ప్రభు యేసుక్రీస్తు యొక్క దేహాన్ని మనం కొంతవరకు చదువుకోబోతున్నాం. లేక ఆయన యొక్క వర్ణము, ఆయన వర్ణము ఒకటి తెలుగు, రెండోది ఎరుపు. ఇప్పుడు మనం ఆయన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన తల నుండి పాదముల వరకు ఆయన జీవితం అంతయు అనేక ఆశీర్వాదకరంగా ఉందన్నమాట. ఆయన తల నుండి పాదముల వరకు అనేక ఆశీర్వాదాలు కుమ్మరించారు. ఇందులో 17 అధ్యాయాలుగా మీకు చెప్తాను. మీరు రఫ్గా రాసుకోండి. ఒక్కొక్క అధ్యాయంగా దాన్ని చదువుతాను. ఒకటి ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు ఒక అధ్యాయం. రెండవది ఆయన తల వెంట్రుకలు, అదొక అధ్యాయం. మూడవది ఆయన నొసలు, నాలుగవది ఆయన కన్నులు అనేక రకాలు ఉన్నాయి, దాని గురించి కూడా చెప్పాలి. ఐదవది అతని నేత్రములు పాలతో కడగబడినవి. ఆరవది ఆయన కన్నులు చక్కగా దాచబడిన రత్నములు. ఆరవది ఆయన కన్నులు చక్కగా దాచబడిన రత్నములు. ఏడవది ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఎనిమిదవది ప్రభు యొక్క కన్ను, ఏకవచనది, ప్రభు యొక్క కన్ను. తొమ్మిదవది దేవుని కన్నులు, బహువచనములు. పదవది ఆయన చెక్కిళ్ళు. 10వది ఆయన చెక్కిళ్ళు. 11వది ఆయన పెదవులు. 12వది ఆయన నోరు, యేసుక్రీస్తు నోరు. 14వది ఆయన నాసిక. 15వది ఆయన చేతులలో కుడి చేయమని, ఎడమ చేయమని ఆయన చేతులు. 16వది ఆయన కాయము. చివరగా 17 ఆయన కాళ్ళు. ఈ 17 అధ్యాయములలో ఒక అధ్యాయాన్ని దాని మళ్ళా ABCDE అని కొన్ని 1, 2, 3 ఒక అధ్యాయం ఉంటే అధ్యాయం కింద కొన్ని భాగాలు దాని గురించి వివరణ తెలియబడుతుంది. ఆయన కన్నులు అంటే చాలా విశేషాలు ఉన్నాయి. ఆయన కరములు చాలా విశేషాలు ఉన్నాయి. ఆయన చెవులు, ఆయన నాసిక, ఆయన తలలో ఎన్నో విధాల రకాలు ఉన్నాయి. ఆయన వెంట్రుకలు తెలుగు ఉన్నాయి, నలుపు ఉన్నాయి, నొక్కులు కలిగిన వెంట్రుకలు ఉన్నాయి. ఇది యేసు ప్రభు గురించి ఎంత వివరిస్తుంది, అంత ప్రకటన కలిగింది అన్నమాట.
యేసు ప్రభువుల గురించి శివుల సంఘం అంత ప్రకటన, అంత వివరణ అంతగా ఆయన తెలుసుకున్నాడు. కొంతమందికి యేసు డాక్టర్ అయినా నా ప్రాణం ఎంతో క్షణంలో ప్రాణం పోతుందని తప్పించాడు. ఇంక వాళ్ళ దర్శనం అంతా ఆ దేవుడు నా డాక్టర్ దర్శనం లేదు. వాళ్ళకి దేవుడు స్వస్థపరిచిన కదా అంత ధైర్యం చెప్పి ప్రకటన వాళ్ళకి తెలియదు. కొంత జాయిగా దేవుడు అండి, కొంత యేసు ప్రభు చాలా మంచిదండి, నన్ను క్షమించే దేవుడండి అదే చెప్పుకుంటుంటారు. దర్శనం వాళ్ళు ఎరిగినా తెలుసుకున్నారు. ఆయన ఆశ్రయించే దేవుడు అండి, ఆయన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఆయన జీవించాలి తెలుసా, అదే నిలబెల్ల చెప్పుకుంటారు, జీవితం అదే చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నది రక్షకుడు ఆయన విమోచకుడండి, ఆయన ఆదరించే దేవుడు అండి. కానీ ఇవన్నీ మనందరూ ఒకరే తెలుసుకోవాలి. ఈశ్వరుడు తండ్రి యేసు ప్రభు గురించి ఎంతగా వివరిస్తుంది. 17 నిమిషాలు చదివారు. శబ్దంగా రాసుకున్నాడు, శబ్దం లేకపోతే కరెక్ట్గా చెప్పారు. 12వ అధ్యాయం పేరు చెప్తున్నారు. 12వ అధ్యాయం పేరు ఆయన నోరు. వెరీ గుడ్. 3వది చెప్పండి. కొంత రాష్ట్రం ఏం చెప్పాలంటున్నారు, తప్పు ఉంటారు. 3వది చెప్పండి. మొసలు అంటే 10వ చెప్పండి. 10వ ఆయన చెక్కిళ్ళు చెప్పాలన్నమాట. చెక్కిళ్ళు తెలుగు మాట ఎక్కువ సంస్కృత భాషలో ఉంటాయన్నమాట. కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ వివరంగా తెలుసుకోవాలి. 13 చెప్పలేదా? 13 చెప్పలేదా? సరే నేను చెప్తాను. చెవులు, ఆయన చెవులు ఉన్నాయి, ఆలోచించాను చాలా ఉన్నాయి. ఈ 17 అధ్యాయాలు కనీసం మనకు ఒక 54 వారాలు, సంవత్సరానికి కనీసం 30 వారాలు పడుతుందన్నమాట. ఒక్కొక్క అధ్యాయం 2 వారాలు పడవచ్చు, ఒక్కొక్క 1 వారం ముగించవచ్చు. 2వది చెప్పండి. 2వ ఆయన తల ఆరాధించింది. ప్రభు యేసు క్రీస్తు గురించి మనం బాగా తెలుసుకోవాలి. అది శాంతి ప్రభు యేసు క్రీస్తుని మనం సొంతం చేసుకోవాలి. ఆయన్ని కింద తీసుకెళ్ళాలి. నా టీవీ కింద పొట్టు ఉంది, పొట్టులో గులాబీ పుష్పాలు ఉంది, మీరు వెళ్ళి ఒకటి తీసుకెళ్ళండి. నా టీవీ కింద ఒక పొట్టు ఉంది, పొట్టులో గులాబీ ఉన్నాయి, ఒక్కొక్కటి తీసుకెళ్ళండి. చాలా మంది గులాబీ ఉన్నాయని చూస్తాను. రోజ్ ఫ్లవర్ ఉంది, ఒక్కొక్కటి తీసుకెళ్ళండి. అంటే ప్రభు యేసు క్రీస్తే ఆ రోజ్ ఫ్లవర్, ఆ గులాబీ. ఆయన గుణము, ఆయన స్వభావం, ఆయన యొక్క జీవితాన్ని మనం రోజు చదువుకొని దాన్ని ధ్యానించి తీసుకెళ్ళిపోవాలి. మీరు ప్రతి వారం వచ్చే సమయంలో కూడా ఒక డైరీ తీసుకొచ్చుకొని రాయాలి. ఈ పేపర్లో కొన్ని గుంట వెళ్ళిపోతాం. దయచేసి పేపర్ల మీద వద్దు. ఇది మనకు ఒక రెస్టారెంట్ ఫుడ్కి వెళ్తే చాలా టైం పడుతుంది. ఫాస్ట్ ఫుడ్కి వెళ్తే అంటే నా ఇల్లు ఏమంటే చేస్తారు, 10 నిమిషాలు తినేసి 20 రూపాయలు చెప్పుకోవచ్చు. కానీ ఒక రెస్టారెంట్కి వెళ్ళి వెంటనే ఒక పేపర్ పడేస్తాను, ముందు చూస్తూ ఉంటాను. సార్ ఒక 5 నిమిషాలు చూస్తాను. చూసిన వెంట ఫస్ట్ ఒక సూప్ పెట్టి వస్తాను. 10 నిమిషాల్లో ఏదో ఒక మటన్ సూపో, చికెన్ సూపో, కాసు సూపో, ఏదో ఒక సూప్ అడిగితే సూప్ తీస్తారు.
ఆ సూప్ తాగుతుంది కానీ కేసు రావడం. గ్రేట్ యాపిల్ చికెన్ తీసుకున్నాం, బార్బిక్యూ చికెన్లో 100 రకాలు ఉంటాయి. ఏ చికెన్ అనేక రకాల టెస్ట్లో అనేక రకాలుగా చికెన్ సాఫ్ట్ చికెన్, పలు విధాల చికెన్, తందూరి చికెన్ ఉంటుంది, పలు విధాల చికెన్స్ ఉంటాయి. డ్రై పీసెస్ 3 ప్లేట్లు అయినట్ట తీసుకొచ్చి 6 తింటాము. ఇంట్లోగానే అంటే సార్ ఇది సూప్ తీసుకొచ్చి 5 నిమిషాలు మనం చదవడం జరుగుతుంది. సూప్ తీసుకొచ్చి 15 నిమిషాలు, మళ్ళీ చికెన్ డ్రై చెప్పి అదొక 15 నిమిషాలు. ఇది తింటుండగానే ఇంకేం కావాలి సార్ అంటారు. రోటీ కావాలా, రోటీ కడక్ కావాలా, లేదా దమ్ములేండి కావాలా, చికెన్ దమ్ములేనా, ఏమైనా సీరీనా, లేకపోతే ఏమైనా మీకు ఏమైనా ఫిష్ ఐటమ్ కావాలండి, అదొక 5 నిమిషాలు అడిగి ఆలోచన చేసి రోటీ కావాలండి, దాని రోటీకి సపోర్ట్ హైదరాబాద్ చికెన్, లేకపోతే చికెన్, అది 15 నిమిషాలు అది తీసుకొస్తారు. ఆ పిమ్మట ఇంకేం కావాలంటే ఒక ఎంపీ 4 చైర్స్ అది తింటారు. అదే ఐస్ క్రీమ్ కావాల్సి ఇలా ఎప్పుడు ఈలోపు 1.5 గంట ఆడుతుంటారు. అప్పుడు ఫస్ట్ ఆహారం రుచికరమైన ఆహారం, ఎంత ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఓపిక అవసరం, వినడం అవసరం, ఓపిక అవసరం. దానికి ఎంతైనా సమయం కేటాయించాలి. కొంతమంది ఆ మెట్ల కాడ 5 నిమిషాలు ఇక్కడ పోయేది, వంటకాలు పెట్టేది, మళ్ళీ ఆ పక్కకి పోయేది, అదే మళ్ళీ ఏం చెప్తుంది వినేది, మళ్ళీ కింద దిగేది, నీళ్ళు దాకా వచ్చిందంటే అది వాకి విన్నట్టు చాలా చూస్తూ తింటూ మాట్లాడుతూ నిదానంగా ఒక పని చేసినది 20 ఎకరాలు కావాలా వచ్చిన తప్పకం ఇవ్వదు, ఫ్రీ వచ్చిన పెనాలి ఇవ్వదు, ఇష్టం వచ్చిన పదపదం ఇవ్వదు. నిదానంగా నవ్వి తిని అన్నీ చేసి నిమ్మకాయ ఇస్తారు, చేతులు కడుగుతారు. అప్పుడు దేవుడు చెప్పాడు ఆ నిమ్మకాయ నీళ్ళు కూడా తాగితే బాగా తాగుతాడు తెలియక అప్పుడు తాగకూడదని అన్న చెప్పాడు. నిమ్మకాయ చేయగలిగిన దాన్ని కూడా మంచి పుష్టి నాదంటే వాడు తాగుతున్నాడు తిరిగి తాగబడుతాడు. తెలుసుకోవాలి అలాగా చేతి కడిగేసి అందులో బిల్లు తెచ్చిస్తారు. 1450 రూపాయలు. 15 రోజుల నుంచి కష్టపడి తెచ్చాడు కదా 50 రూపాయలు. పుష్టిన ఆహారం అంటే ఓపిక వస్తుంది. అలాగే లోతైన సత్యాలు, లోతైన మర్మాలు, లోతైన రహస్యాలు ప్రభు రాకడే సిద్ధపడే అనుభవం, యేసునాటి పరిశుద్ధత, లేదా యేసు ప్రభువుల యొక్క జీవితం చేయాలంటే మర్మం తెలుసుకోవాలంటే దీనికి ఒక ఓపికతో శ్రద్ధగా వాక్యం కావాలి. చెప్పి ఎంతవరకు చెప్పారని ఇంటికి ధ్యానించాలి, నెమవేయాలి. ఎద్దు వీటిలో బాగా ఉంటుంది, ఘాటికి వెంట కూర్చొని చక్కగా ఒక పైపులో ఒక నాలుగు తీసుకొని నవ్వి ఎగుతుంది. అలాగే దేవుడు వాక్యాన్ని ఎంతవరకు చెప్పారని ఇంటి కూడా ధ్యానించాలి. చదివిన పడేయకూడదు, తెలుసుకోవాలి. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్, ఆరోగ్యకరమైన వాక్యం కావాలంటే ఓపిక కోసం ఏం చెప్తుంది? ప్రార్థన చేయకే ఆహారం ఇంటి పాపాత్మ వచ్చున్నారు. ప్రార్థన చేయకే ఆహారం ఇంటి పాపాత్మ వచ్చున్నారు. దీని అర్థం ఏంటంటే మన ఇంటికైనా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఈరోజు దైవదాసుల ద్వారా మనకు ఒక ఆలోచన ఇవ్వాలి. నా ఆత్మీయ ఆహారం, నా జీవితాల ఆహారం, నా జీవిత పొరపాట్లు, నా బలహీనతలు, నా తప్పిదాలు, నా రహస్య తప్పిదాలు బయటపరచు పరిశుద్ధుల చేత. అప్పుడు ఖండింపబడాలా, శుద్ధి చేయబడాలా, పరిశుద్ధపరచబడాలా. నాకు ఇలాంటి వాక్యములు, నా తప్పిదాలు, నా పొరపాట్లు వాక్యమైన అర్థంలో మొత్తం చూపించు. వాక్య వెలుగులో నా రహస్య భావం చూపించని ప్రార్థన చేసుకొని ఇక్కడ అది ఆహార భావం. ఇంటిలో ప్రార్థన ఇక్కడ నుంచి ఆనందంగా అది పాపం. ప్రార్థన చేసుకుని భోజనం చేస్తాను, ప్రార్థన చేసుకుని భోజనం చేస్తున్నాను. ఒక అమ్మ కొడుకు చెప్తే ప్రార్థన చేసుకుని రా దేవుని కృతజ్ఞత చెల్లించాలంటే ఏది మార్చిన దానికి పెద్దానికి
లేచినప్పుడు ప్రార్థన, స్కూల్ పోయేప్పుడు ప్రార్థన, నిలబడితే ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన, అన్నదితో ప్రార్థన, సోకాల అని తీసుకుంటున్నాను. ఈలో రోడ్లో ఉన్నాడు, అమ్మా లేస్తుందమ్మా, సరే సరే దేవుడు కూర్చో, ఇక అమ్మ పట్టుకొస్తాను. ఏమా ముష్టిని కూడా నా పక్కన కూర్చోబెట్టావో అన్నట్టు అన్నాడు. అలా వాళ్ళమ్మ పక్కన నడిపి పేరు రాజు, ఆడపిల్లడి పేరు రాజు పెట్టుకున్నాడు. ఆడపిల్లడి పేరు కూడా రాజు. వారి ఆకుల్లో అన్నం మాంసం భోజనం పెట్టి ఎంతకాలానికి పడుతుండేదని వాడు చెప్పబెట్టలేకపోతున్నాడు. చూడు ఇలా వెతికాడు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అలా ఉంటుంది జీవితాంతం 3 కోట్లు కుదిరినట్టు నన్ను స్వాగతం చెప్పాడు దేవుడికి. వాడు ఏదో కూడా చెప్పింది అని రమ్మండి. అలాగూ దేవుడికి మనం ప్రార్థన చేసుకుని పోచేయాలి. ఇంటిగా ప్రార్థన చేసుకొని మీరు కూర్చున్నప్పుడు కూడా ప్రభువా దైవసేవకుల ద్వారా నాకు ఒక ఆలోచన, నా జీవితం సరిపడేది, నా తప్పిదాలు బయటపడి, నా గర్వం, నా అలంకారం, నా తప్పిదాలు, నా రహస్య పాపములు, నా యొక్క ఏవి కుదిరినన్నీ బయటపరచు, వాళ్ళ ద్వారా నా తప్పిదన్నీ బయటపరచు. నేను తెలుసుకోలేకపోతున్నా, నాకు తెలియసి సత్యాలు బయటపరచండి అడిగితే ఆయన తన సేవకులు కూడా మా జీవితాన్ని సరిచేసే విధంగా వాళ్ళు బయటపరుస్తారు. ప్రార్థన చేసుకురావా తెలుసుకోవాలి. శోభమతి యేసుక్రీస్తు గురించి ఎంతగానో ఆమె వర్ణిస్తుంది. ఒక్కొక్క అధికారం దొరకని శిరస్సు వరకు వెంట్రుకలు ఒక్కొక్క భాగాన్ని ఎంతగానో వివరిస్తుంది. ఈ రాత్రి సమయంలో ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అనే అంశం మాత్రం కొన్ని వాక్యాలు మనం ధ్యానించబోతున్నాం. దయచేసి ఆ వాక్యం మరలా పరమగీతంలో 5వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఈ ధవళం అనేది తెలుగు లేక పరిశుద్ధత. మన దేవుని పరిశుద్ధ అలంకారంతో దేవుని ఆరాధించాలి. దావీదు కీర్తనలు 96వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. దావీదు కీర్తనలు 96వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయగలను. ప్రతి ఆదివారం వచ్చే సమయంలో మన దేవునికి మన యొక్క వస్త్రము తెలుపుగాను, హృదయంలో తెలుపుగాను పరిశుద్ధ అలంకారం, ఎన్నో అలంకారాలు ఉంటున్నాయి వేదంలో. ఇక్కడ పరిశుద్ధమైన అలంకారం, ఈ అలంకారం అది ఒక పరిశుద్ధత, తెలుపు సాదృశ్యం ఉన్నది. అట్టి అలంకారంతో దేవుని ఆరాధించాలి. అలాగే ప్రతిష్ఠతో రత్నవర్ణమని దావీదు కీర్తనలు 45వ అధ్యాయం 10, 11 వాక్యం చదువుకుందాం. దావీదు కీర్తనలు 45, 10, 11 వాక్యం చదువుకుందాం. ఇక్కడ ఈ వాక్యము కొన్ని సందర్భాల్లో దైవ సేవకుల గురించి చెప్పబడిన వాక్యమే. మన జీవితంలో కూడా కొన్ని ప్రతిష్ఠ చేయాలి. దేశాన్ని, జనులను, భాషను, ప్రాంతాన్ని మనం ప్రతిష్ఠ చేయాలి. అబ్రహాము అనే నీతిమంతుడు ఇస్రాయేలు ఉన్నాడు. అతని ఆశీర్వాదానికి ప్రభు చెప్తున్నాడు, నీ దేశాన్ని, నీ బంధువులు విడిచి నన్ను వెంబడించిన ప్రభు చెప్పాడు. అలాగే ఆయన ఆశ్రయింపబడటానికి కారణం తమ తల్లిదండ్రుల దేశాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించినట్టుగా చూస్తున్నాం. అలాగే దైవ సేవకుల భూలోకంలో వారు సొంత దేశమును, సొంత ప్రజలను, తన ఇంటి వారిని మనము మర్చిపోవాలి. అప్పుడు నీ రాజు, నీ సౌందర్యము ప్రతిష్టారు. లోక సౌందర్యం కాదు, లోకంలో ఉన్న అందమైన అనుభవాలు కాదు. దేవుడికి ఎంత ప్రతిష్ట అంటే, ఎంత సౌందర్యం అంటే, మనము ఎంతగా దేవుడు ప్రతిష్ట
ప్రతిష్ఠ చేస్తున్నామో ఇది ముట్టను. టెలివిజన్ చూడాలని ప్రతిష్ఠ చేస్తాం, అది అలంకారం. టెలివిజన్ ఇప్పుడు ఇంట్లో కాదండి, చూడండి అందరు చూడాలి అని సిస్టంలో ఉంటుంది, అందరూ ఉన్నాయి కదా. టెలివిజన్ ఇప్పుడు ఒకప్పుట్లో ఇంట్లో ఉన్నాయి చర్చలు కూడా చేసేది. నొక్కితే టెలివిజన్ వచ్చేది. ఇప్పుడు భవిష్యత్తుకి వచ్చి కూర్చుంటే బ్రహ్మాండ ఐపీఎల్ చూస్తాను. ఏంటంటే బెంగళూరు ముంబై, నువ్వు ఎప్పుడంటే ముంబై అదే లైవ్ చూడలేదు, స్కోర్ చూస్తున్నాడు. వెయిట్ టు న్యూస్ బ్రహ్మాండ స్కోర్ చూస్తున్నాడు. నేను చెప్తుంటే వారికి వాన్ స్కోర్ చూసుకుంటాడు. మన అమ్మనానికి భయపడేది వస్తున్నాడు కూడా కూర్చుంటున్నాను. సో ఇలా ప్రతిష్ట ఏదైతే మనము చేస్తున్నామో దాన్ని చివరి వరకు కొనసాగించాలి. ఏది ఒక అలంకరణ మన యొక్క శరీరంలో చేసి ఉంటామో ఇది నేను చేయను, ప్రతిష్ట దాని విషయం. ఏదైతే మనము దేవుని నిమిత్తము ప్రతిష్ట చేస్తామో, శనివారం రాత్రి భోజనం చేయను, ప్రతిష్ట చేస్తుంటారు. ఉపవాస ప్రార్థన పరిశుద్ధి నియమించారు. ఆ ఉపవాస ప్రార్థన మాత్రం చేయను, ప్రతిష్ట చేస్తారు. వెంట్రుకలు మీ ఇంటికి కట్ చేస్తాను, ప్రతిష్ట చేస్తుంటారు. అంటే మీసాన్ని చేస్తాను, ఓకే. ఇక రహస్యంగా పరిశుద్ధత నిమిత్తం దైవీకంగానే ప్రతిష్ట చేసే జీవితాలు ఉన్నాయి. అవి చేసి కొద్ది మనకు శక్తి పెరుగుతుంది. ఎంతగా ప్రతిష్ట చేస్తుంటామో శక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. సాధన మునిగిపోతా ఉంటాడు. ప్రతిష్టగా ఉండేవాడు ఎంత ప్రతిష్టగా ఉంటారో సాధనగా వాడు భయపడిపోతుంటాడు. వాడు ప్రార్థన ఆలకించబడతాయి. వాడి నోటి ఏం చెప్తే అది నిలబెడతాయి. తనకు చెప్పులు లేకుండా సేవ చేస్తాను, తీర్మానం చేస్తాను. ఎండైనా సరే, గాలి అయినా సరే, ఎంతైనా సరే చెప్పులు వేసుకోవాలి. అది ప్రతిష్ట. ఆదివారం తెల్ల దుస్తులు వేసుకుని వస్తాను, నీకు ఏ దుస్తులు వేసుకుంటాం అని తీర్మానంతో వస్తాను. ఆదివారం తెల్ల దుస్తులే, తల ఇంటిలో ఎప్పుడు నేను మంచి నూనె పెట్టుకుని వస్తాను, నేను తగ్గదు తెల్ల వస్తా ధరించుకుంటాను అని ప్రతిష్ట చేస్తాను. ఆ ప్రతిష్ట నమ్మకుండా దేవుడిస్తాను. ఇలాగూ కొన్ని ప్రతిష్టలు ఉంటాయి. దేవుడి కోసం మనం ప్రతిష్ట చేసే కొలది అది సౌందర్యంగా మాత్రం, అలంకారంగా మాత్రం. అందులో ప్రభు ఆయన రత్నవరుడు, ప్రతిష్ట. నేను ఆకలి కొద్ది చెప్పను, తప్పికొని తెలియజేయను. కానీ ఒక ప్రతిష్ట కలిగి వ్యక్తి, ఆయన గురించి రోజు మనం చదవబోతున్నాం. కనుక ప్రభు యేసుక్రీస్తు ధవళవర్ణుడు అనే షోలు బట్టి యేసుప్రభు గురించి తెలియజేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధులని దాదాపు 10 మంది సాక్ష్యాలు చెబుతున్నారు. 10 మంది సాక్ష్యాలు. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధులని ఎంతో మంది సాక్ష్యాలు చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం యోహాను అంటాడు, ఆయన పాపమే లేదు. 1 యోహాను 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. యేసు ప్రభులో పాపమే లేదు. యేసు ప్రభు ఏం లేదంట, పాపమే లేదు. అంత గొప్ప పరిశుద్ధుడు అన్నమాట. పేతురు ఏమంటాడంటే పాపం చేయలేదంటాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. ఆయన పాపం చేయలేదు. ఆయన పాపం చేయలేదని. నిజంగా నీ మాటలో నాకు గొప్ప సంతోషమైన మాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైంలో ఓడిపోయాడు. వైసీపీ మీడియా దగ్గరికి వచ్చి నీ ఓటుని అంగీకరించని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ప్రజా తీర్పు నేను శిరస వహిస్తున్నాను, దేవుడు నా పట్ల
అన్యాయం చేయలేదు, ఆయన పొరపాటు చేయడు, పాపం చేయడు, ఆయన అన్యాయం చేయలేదని మీడియా ముందు చెప్పడం జరిగింది. నేను విన్నాను మాట. బైబిల్లోనే చెప్పుకుంటాడని అప్పుడు పూర్తిగా నమ్మాను. పేతురు అపోస్తలుడు అంటాడు ఆయన పాపం చేయలేదు, అంత గొప్ప పరిశుద్ధుడు. పౌలు గారు అంటాడు రెండు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం చూసినట్లయితే ఆయనలో పాపమే లేదు. చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యము. పాపమే ఎరగలేదంటే ఆయన పుట్టినాడు మొదలుకొని ఆయన పాపం ఎరగలేదు, ధవళవర్ణుడు. ఇంకను గబ్రియేలు దూత యేసు ప్రభువుని గురించి పుట్టబో శిశు పరిశుద్ధుడు. లూకా సువార్త 1వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్త సర్వోన్నత దేవునికి పరిశుద్ధుడు. పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారు అనబడను. ధవళవర్ణుడు అంటే పరిశుద్ధుడు. దేవదూత చెప్పుచున్నది, యోహాను చెప్పుచున్నాడు, పౌలు గారు చెప్పుచున్నారు, పేతురు గారు తెలియజేస్తున్నారు. రేయింబొగులు సాతాను సహోదరుల మీద నేరమోపువాడు కూడా ఏమంటాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. నజరేయుడైన యేసు నాతో మీకేమి వచ్చువా? నీవెవడో నాకు తెలియదు. నీవు దేవుని పరిశుద్ధుడు. సాతాను చెప్తుంది నువ్వు దేవుడివి, నువ్వు పరిశుద్ధుడు. వెయ్యం బహుళ సాతాను ఎప్పుడు నేరాలు మోపుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడు నిజం చెప్పడు, ఉనిది చెప్పడు, అబద్ధికుడు క్షణపడు. అలాంటి వాడు యేసు ప్రభువు గురించి అని చెప్తున్నాడు సాతానుడు. నీవు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని పరిశుద్ధుడివి. సాతాను కూడా దేవుని గురించి పరిశుద్ధులని ఎంతగానో తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. అంత మాత్రం కాదు, పిలాతు భార్య అంటుంది, బా దయచేసి ఆయన జోలికి బాగోబా, ఆయన నిన్న కల్లో కనపడినప్పుడు ఆయన నీతిమంతుడు అని చక్కగా ఒక లెటర్ రాసి పంపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. మత్తయి 27:19 వాక్యం చదువుకుందాం. చూడండి, ఆ పిలాతు భార్య ఆ కళ్ళు ఎంతో బాధపడిందంట. ఆ నీతిమంతుని జోలికి పోగాకయ్యా, మనకి మన పిల్లల మీద రక్త అపరాధం వస్తుంది. ఆ నీతిమంతుడు యేసు ప్రభు ధవళవర్ణుడని పిలాతు భార్య కూర్చోలేదు. ఆ నీతిమంతుని జోలికి పోగాకు, ఆ రక్త అపరాధం మన మీద రాకూడదు. ఇంత లక్ష్యం తెలియజేస్తుందో చూడండి. అంత మాకు దొంగ అంటాడు కల్వారి శిలువలో, నువ్వు దేవుని కుమారుడు అయ్యా అంటున్నాడు. ఇదే అధ్యాయం 44వ వాక్యం 24వ వాక్యం 24వ వాక్యం.
చేతులు పట్టుకొని ఈ నీతిమంతుని రక్తంగా గురించి నేను నిరపరాధిని మీరే చూసుకున్నాడని చెప్పాను. పిలాతు భార్య ఆ నీతిమంతులు రక్తం అపరాధం మా మీద రాకూడదని తెలియజేస్తున్నాడు. ఇక యేసు ప్రభు నీతిమంతుడు ఆ రక్తంలో పాపం తెలియజేస్తున్నాడు. ఇలాగ దొంగ అంటున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 18:38 వాక్యం చదువుకుందాం. పిలాతు సత్యమైనది అడుగుతూ చెప్పి వెళ్ళిపోయాడు. ప్రభు యేసుక్రీస్తు సత్యమైన సాక్షి ఇచ్చిన మనిషి కుమారుడు పుట్టాడు. యేసు ప్రభు ఒక సత్యవంతుడు. ఆయన సత్యం ఆయనలో జీవిస్తున్నది. ఈ రీతిలో అనేక యేసు ప్రభుల గురించి ఆయన పరిశుద్ధుడని ఎంతగానో తెలియజేస్తున్నారు. పరలోకంలో దేవదూతల శరాపులు పరిశుద్ధులని ప్రతిగానాలు చేస్తున్నవి. కనుక యేసు ప్రభు ధవలవర్ణుడని శూలమతి ఎంతగా చెప్తుంది. ఈ లోపల ఎంతోమంది దేవుళ్ళని చెప్పుకొని వచ్చిన వాళ్ళలో సత్యం లేదు. అసత్యమే మన జీవితంలో నెరవేరింది. నా పాపం వల్ల నా భార్య చెరగొనబడిందని ఒక దేవుడని చెప్పుకునే వ్యక్తి లోకంలో ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఒక దేవుడు పాపం చేస్తాడా? పాపం చేసినట్టే తన భార్యని చెరగొనిపోయినాడు మధురమరాజు. ఇలాగూ ఎంతోమంది దేవుళ్ళని చెప్పుకొని వచ్చిన వాళ్ళలో వాళ్ళు సమాధితో నిలబడిపోయినారు. జీవం లేకుండా పోయింది. సత్యవంతులు కాకుండా పోయింది. దేవుడని చెప్పుకున్న వాళ్ళంతయు వారు చివరి దశలో వాళ్ళ అబద్ధికులను తెలిసిపోయింది. కానీ యేసు ప్రభు జననం, మరణం, పునరుత్థానం, మరలా వచ్చేది. ఈ రీతిలో యేసు ప్రభు యొక్క జీవితం అంతయు పరిశుద్ధులని నిరూపించుకున్నాడు. ప్రభు పరిశుద్ధులని ఆయన గురించి ఎంతగానో సాక్ష్యాలు ఇచ్చేది. దేవుని స్తోత్రం. మనమైతే కొన్ని సందర్భాలలో మన జీవితంలో కొన్ని తప్పిదాలు వస్తాయి, పొరపాట్లు వస్తాయి. అనుభవం లేక తెలిసి తప్పిదములు చేయని పక్షాన మన నోటి మాటల్లో, తొందరపాట్లలో, ఆవేశంలో కొన్ని తప్పిదాలు మన నోట్లో వస్తాయి. కానీ దేవుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఆయన ఎవరి దగ్గర తప్పిదాలు మాట్లాడలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పన్ను కట్టండి అన్నప్పుడు ఆయన గాలి వేసి చేప కడుపులో ఉన్న నాణ్యం తీసి దేవునికి కైసరికి ఇచ్చేది ఇవ్వండి అని, ట్యాక్స్ కట్టండి, దేవునికి ఇచ్చేది కానుకకి ట్యాక్స్ కట్టండి అని అక్కడ ఒక్క తప్పిదం కూడా ఆయన దగ్గర తీసుకోలేకపోయారు. ఆయన మీద నేరాన్ని మోపటానికి సంతకీయులు, పరిశీలు, ధర్మశాస్త్రజ్ఞులు, యాజకులు అనేక యేసు ప్రభు నేరాలు మోపి ఆయన దగ్గర తప్పిదాలు కనిపెడదామని, పాపాలు కనిపెడదామని చూసినప్పటికీ ఆయన ఎక్కడ కూడా తప్పిదాలు చేయలేదు. పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి మోషే ఏం చెప్పాడు తెలుసా? పాపం చేసిన రాళ్ళు నువ్వు చంపబడి కదా, నువ్వేం చెప్తావు? ఒక్క తిప్పు కూడా చెప్తున్నారు. ఆయన మొట్టమొదటిసారి మీరు పాపం లేని వాడేవాడు మొదట రాయేయండి. ఆపడి కింద వంగి ఆయన చేపి రాస్తున్నాడు. అక్కడ కూడా ఆయన దగ్గర నేరం కూడా కనిపెట్టలేకపోయింది. అనేక సందర్భాలు యేసు ప్రభు వారి దగ్గర సముచిత పలుకులు పలికి ఒక్క నేరం కూడా ఆయన ఎదురు చూడలేకపోయింది. ఈవెన్ కల్వరి శిలువ ముందు గబాతా స్థలంలో ఆయన ఎంతగానో దూషిస్తూ నేరాలు మోపుతున్నప్పటికీ ఆయన ఒక్క పలుకు కూడా పలకలేదు. పిలాతోస్ అంటాడు, ఇన్ని నేరాలను చేస్తున్న ఒక్క మాట పలకలేదు. ప్రపంచం నెరవేరాలి. బొచ్చు కత్తిరించి వారిని గొర్రె మౌనం ఉన్నట్లు ఆయన మౌనం ఉండను, సౌమ్యముగా ఉండను. అది లేక నెరవేరాలంటే ఆయన నోట్లో మాట రాలేదు, తప్పిదా రాలేదు. ఆయన పాపిని, ఆయన పాపముందని, ఆయన డబలవనుడని ఆ యొక్క ప్రవచనం అది నెరవేరే నిమిత్తం ఆయన జీవిత యాత్రలో 33 సంవత్సరంలో ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు చూడాలి. అడుగో కరుడు వస్తున్నాడు, వాళ్ళ ఏమీ లేదు.
ఒక్కడు కూడా లేదు. వాళ్ళని చూసి అడిగినా కూడా అయ్యో ఆయనకు ఏమీ లేదు, ఒక్కడు కూడా లేదు, ఎక్కడ చూసినా లేదు. ఎంత పరిశుద్ధత చూడండి, ఎంత పరిశుద్ధతో నిండి ఉన్నాడు. ఆయన కళ్ళు, ఆయన రూపం, ఆయన మాట, ఆయన పదవులు, ఆయన నోరు, అవయములన్నింటిలో కూడా ఎంత పరిశుద్ధంగా జీవించాడు. ఆయన పోలిన వారు ఎవరు లేరు, ఆయనతో సమమైన వారు ఎవరు లేరు. అంటే దేవుడు నాకు చెప్పలేదు, ఆయన పోలిన వారు ఎవరు లేరు, సాటి లేదు దేవుడు. ఆయన పోలిన వారు ఎవరు లేరు. ఆయన వంటి దేవుడు ఉన్నాడు లేదు, అంటే చిరునామా లేదు, సాటి వ్యక్తి లేడు. అంత గొప్ప పరిశుద్ధుడని శోధకొచ్చి ఆయన గురించి తెలియజేస్తుంది. మనమైతే కొన్ని సందర్భాల్లో తప్పిదాలు కలుగుతున్నాయి. యాకోబు ఆ మాట అంటున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. మనం మీద అన్ని విషయాల్లో తప్పిపోతున్నాము. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వాక్యం. అనేక విషయాలలో మనమందరం తప్పిపోతున్నాము. ఎవరైనా మాట యందు తప్పనియడా అట్టి వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకున్న శక్తి గలవాడు. మనం అనేక విషయములలో మనమందరం తప్పిపోతున్నాము, లేక తృప్తిస్తున్నాము. ఎవడిని మాట ఎంత తప్పనేలాంటి వాడు లోపం లేని వాడే తన సర్వశరీరం స్వాధీనపరచుకున్న శక్తి గలవాడు. కనుక మనం అనేక విషయంలో తప్పిపోయేది మాటలలోనే. ఆవేశపడి మాట్లాడతాం, తొందరపడి మాట్లాడతాం, పొరపాటుగా మాట్లాడతాం, విస్తారంగా మాట్లాడతాం. మాటల్లో మనలో తప్పిదాలు వస్తాయి. కానీ యేసు ప్రభులో ధవలవరుడు కనుక ఎక్కడ కూడా ఒక్కడ కూడా తప్పిదాలు లేవు. ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఏ మాట పలకాల్లో ఒక్కరు కూడా అభ్యంతరం కలిగేటట్లు పలుకులు పలకలేదు. పౌలు గారు మనం యాకోబు అంటాడు, మనం అనేక విషయం తప్పిపోతున్నాం మాటలలో. కనుక యేసు ప్రభు పరిశుద్ధుడు. మనము ఈ భూమిలో ఉన్నాం, మానవ శరీరంలో ఉన్నాం, జన్మ శరీరంలో ఉంటున్నాం. ఈ వీటిలలో మనం కూడా మన జీవితం పొరపాటు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ధవలవర్ణుడు చదువుకున్నాం. రత్నవర్ణుడు. ఈ రత్నవర్ణుడు అంటే ఎరుపు వర్ణుడు. ఆయన వర్ణము రక్తము. రక్తవర్ణుడు అంటే ఎరుపు. దేవుని స్తోత్రం. నిజంగానే ప్రభు యేసుక్రీస్తు ఆయన భూలోకముల దినములలో ఆయన పరిశుద్ధుడుగా జీవించను. దావీదు కీర్తన 50:12 వాక్యం చదువుకున్నట్లయితే, నేను ఆకలి కొట్టి మీకు నేను చెప్తానా, పరిశుద్ధుగా జీవించాడు. చదువు. ఆకలి గురించి మీతో చెప్తానా? చెప్పు. ఆయనకి ఆకలి ఉన్నప్పటికీ నేను ఎవరు చెప్పుకోలేదు, ప్రతిష్ఠుడుగా ఉన్నాడు. కానీ కల్వరి శిలువలో మాత్రం నేను దాహం కొని ఉన్నాను అన్నాడు. ఆయన దాహం ఏంటంటే ఆత్మ ఆదాయం నిమిత్తమే. యేసుక్రీస్తు ఆయన ప్రతిష్ఠుడుగా ఈ భూలోకం జీవించాడు. లేక ఆయన ఎలాంటి వాడంటే, ఆయన నాజీరు వ్రతానికి చెందినవాడు. అంత ప్రతిష్ఠుడు. ఒక ప్రతిష్ఠుడైన నాజీరు ఎట్లా ఉంటాడంటే 3 విషయములలో ఖచ్చితంగా ఉంటాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక నాజీరు వ్రతానికి చెందినవాడు 3 విషయాలలో అతడు ప్రతిష్ఠుడుగా ఉంటున్నాడు. చదువుకుందాం. ఆయన ప్రత్యేకమైన దినములలో పచ్చి కాయలే కానీ పై తోలే కానీ ద్రాక్షావళి పుట్టిన దేని తినకూడదు. తల మీద వేయకూడదు. ఒక నాజీరు, ఒక ప్రతిష్ఠుడు, వాళ్ళ 3 విషయాలలో అతను నమ్మకస్తుడుగా ఉండాలి. ఒకటి ద్రాక్ష తాగకూడదు, దాని తోలే తినకూడదు. రెండవది సంచి శవాన్ని ముట్టకూడదు. మూడవది మంగళ కత్తి తల మీద పెట్టకూడదు, తన యొక్క వెంట్రుకలు పెరగవాలి.
ఇది నాజీరు వ్రతానికి చెందిన నజరీయులకు ప్రతిష్ఠులకు 3 అనుభవాలు. కొత్త నిబంధన కాలంలో మేము దేని సాదృశ్యం ఉన్నదో వేదంలో కొన్ని భాగాలు మనం చదువుకుంటున్నాం. ఒకటి, ద్రాక్షారసం అన్నప్పుడు న్యాయాధిపతుల్లో మనుషులను దేవుడు సంతోషపట్టు నా ద్రాక్షారసం అని ఇక్కడ మనం చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. ఇక్కడ ఈ ద్రాక్షరసము సంతోషము, ఇది లోక సంతోషాన్ని చూపిస్తుందన్నమాట. మనుషుడు ఈ దినాల్లో లోక సంతోషం కోసం ప్రయాసపడుతూ జీవిస్తున్నాడు. క్రైస్తవులైన మనం, విశేషంగా పెంతుకోస్తులైన వాడు లోక సంతోషంలో మునిగిపోవడు. లోక సంతోషం గురించి మనకన్నీ తెలుసు, కానీ దాంట్లో మనం కానీ పడామంటే లేఖం అనేది చాలా కష్టం. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చదువుకునే భాగంలోనే నేను లోక సంబంధం కానట్లు వారు లోక సంబంధం కారు అని 16వ వాక్యం చదువుతున్నాము. వారు లోక సంబంధం కారు. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో దినములలో ఆయన లోక సంబంధమైన విషయం లేదు, ముడిపడలేదు. లోక సంబంధమైన జీవితమే చేయలేదు. కానీ ఇప్పుడు అన్ని వసతులు పెరిగినాయి, పుష్కలమైన డబ్బు. ఏ ఇంట్లో చూసిన ఈ రోజుల్లో సర్వసాధారణ చిన్న పిల్లడి చేతులు 500 రూపాయలు ఫ్రీగా, కానీ ఇచ్చిన 5 వేస్తున్నాడు పిల్లడు. సాధారణ డబ్బు ఇప్పుడు పుష్కలంగా ఉండే డబ్బు. ఈ డబ్బుతో ఏం చేయాలని అర్థం కాలేదు. ఎంతైనా వాడుకుంటున్నారు, ఎలాగంటే తింటున్నారు. ఈ రోజుల్లో డబ్బు బాగా పెట్టి ఎక్కడ పెట్టినా ప్లాట్ఫామ్లో, హోటల్లో బర్గర్స్, శాండ్విచ్, ఇంకా పలు రకములైన పిజ్జాలు అవి తిని బాగా పెరిగిపోతున్నారు. బెలూన్లాగా కొందరు అడ్డంగా కలిసి కొందరు బెలూన్లు పడుతున్నారు. ఆగిల దగ్గర పోవాలి కూడా క్రాక్ చేసుకుని పోవాల్సి వస్తుంది. ఇటుపోతే తగ్గిపోతుంది, ఫుల్ వెళ్ళేస్తుంది. అందువల్ల 4 మీటర్లు కానీ 4 మీటర్ల దగ్గర ఊపిరి పీల్చుకొని ఊపిరి కింద తెచ్చుకొని వెళ్తున్నారు. ఎందుకంటే అంత కొవ్వు అయిపోయింది బాడీ. డబ్బు పుష్కలంగా ఇచ్చిరేడుగా ఏటీఎం క్రాష్ కోసి 1000, 10,000, 2,000 తీసుకొని మీ ఇచ్చినట్టు తినడం, తాగడం. దీనివల్ల ఓడిపోయి లోకంలో చాలా అనుభవిస్తున్నారు. సెల్ ఫోన్ మయమైపోయినప్పుడైతే లోక సంబంధమైన చాలా వస్తువులు ఈ దినాలు వాడటం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నేను లోక సంబంధం కానట్లు వారును ఏమంటాడైనా, నేను లోక సంబంధం కానట్టు వారు లోక సంబంధం కాదు. సంఘం కూడా లోక సంబంధం కాకుండా జీవించాలని ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకను లోకాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఇంకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చినాడు, నాతో వారికి సంబంధం ఏమీ లేదు. 14:30 యోహాను సువార్త చదువుకుంటున్నాము. చదువుకుందాం. కనుక ఇదిగో లోకాధికారుడు అపవాది, వాడు వచ్చున్నాడు. వాడికి నాకు సంబంధం లేదు, వాడికి నాకు ఐక్యం లేదు, వాడి జీవితం నాకు లేదు, వాడి వస్తువులు నాకు లేదు, వాడి యొక్క క్రియలు నాకు లేవు, వాడికి ఇష్టమైనవి నాకు లేవు. నేను ఎప్పుడు పరసంబంధ వ్యక్తి. ఇది పిలాతు అంటాడు, ఇకలోకి రాని నాదైతే నా శిష్యులు మీ చేత పడుకున్నట్లు యుద్ధం చేయదు కదా, పోరాడదు కదా అంటున్నాడు. యోహాను సువార్త 18:36 చదువుతున్నాం. ఈ లోకము ఇకలోక రాజ్యం నాది కాదు అంటున్న 36 చదువు. నా
సేవకులు మీ చేత పడకుండా పోరాడరు. నాకు ఈ లోక రాజ్యం నాకు ఇష్టం లేదు. నా రాజ్యము ఇక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది ఏది కాదు. పరలోకం ఎట్లా ఉంటుందంటే ఈ లోకానికి అది వ్యతిరేకంగా ఉంటుంది. అందువల్ల నాజీరు వచ్చినప్పుడు ద్రాక్షరసం తాగడంటే లోక సంబంధంగా ఉన్నాడు. లోకం సంతోషం పెట్టి ద్రాక్షరసం. అందువల్ల ప్రభువైన యోహాను అపోస్తలుడు అంటాడు, లోకంలో ఉన్నవన్నీ ఏంటంటే లోకంలో ఉన్నవన్నీ శరీరాశయు, నేత్రాశయు, చీకటి దర్భం, ఇది తండ్రి కావు. కనుక ఈ దినాల్లో ఈ 3 విధమైన ఆశలను త్యజించిన వాడే, జయించిన వాడే పరలోకంలో జీవవృక్ష ఫలాన్ని పుజింపనిస్తాడంట. జయించిన వాడికి మరుగైన మన్న, జయించిన వాడికి ఒక కొత్త పేరు, జయించిన వాడి సింహాసనం, జయించిన వాడికి తెల్లని వస్త్రం. 7 సంఘములకు 7 జయ జీవితాల గురించి టర్కీలో ఉన్న 7 సంఘములకు ప్రభు చెప్తున్నప్పుడు 7 సంఘాలు జయ జీవితం చేయాలి. సంఘంలో భూలోకంలో ఉన్న ఎత్తబడే సంఘం భూలోకం ఉంది. ఈ భూలోకంలో మనము కూడా వీటిని చూస్తూ వాటిని దూరం నుండి ఇదే అని గ్రహించి దాన్ని జయ జీవితం చేయాలి. లోకం అనుభవించినట్లు ఉండు అంటున్నాడు పౌలు అపోస్తలుడు కొరింథీయులు. లోకం అనుభవించినట్లు ఉండండి. కాలం సంకుచితం ఉంది. ఈ లోకాధికారి బయటపడుతున్నాడు. అధర్మమూర్తి రహస్యంగా బయలుదేరుతున్నాడు. 36 వాడిని ఎదిరించు, బలవంతులుగా ఉండండి. కనుక లోకాశయు, శరీరాశ, జీవం, డంబం ఇవన్నిటిని మనం త్యజించాలి. సాతాను వాడు మొట్టమొదటిసారిగా అమ్ముకు మోసం చూపించి ఆశీర్వించి నువ్వు తింటే దేవతలాగా మారిపోతావు, సౌందర్యంగా మారిపోతావు, నీ కళ్ళు తెరవబడతాయని ఆశీర్వించి నువ్వు దేవుడి వెళ్ళే మారిపోతావు, డంబంగా చెప్పించి ఆశీర్వించి మోసం చేసి ఇవన్నీ లోకంలో ఉన్నాయి. కనుక ఇవన్నీ మనం జయించాలి. ఇది ద్రాక్షరసం అనే ఒక నాజీరు వ్రతానికి చెందిన ప్రతిష్ట వ్యక్తి ఈ లోకంలో సంతోషంతో మనకి వెళ్ళకూడదు. రెండవదిగా ఆ వ్యక్తి తనకి నాజీరుగా ఉండే వ్యక్తి మంగళ కత్తి తల మీద పెట్టకూడదు. పాతమైన కాలంలో మంగళ కత్తి దేనికి చూపిస్తున్నది అంటే వారు అశ్షూరు వారి కూలికి తీసుకొచ్చిన లేక అశ్షూరు వారికి తీసుకొచ్చే ఒక కూలికి తీసుకొచ్చే ఉపయోగించే కత్తికి ఉపయోగపడుతుంది అన్నమాట. యోహాను సువార్త 7వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. కూలికి వచ్చి మంగళ కత్తి తల మీద మంగళ కత్తి పెట్టకూడదు. ఇది కూలి. విశేషం ఏంటంటే అవిశ్వాసం వల్ల వచ్చే ఆదాయం మనం తీసుకోకూడదు. విశ్వాసం కానిది ఏదో పాపం. అందువల్లే మనం ఏది కూడా లంచం తీసుకునటమో లేకపోతే దుర్యోగంగా సంపాదించటమో, అడ్డుదారుల కోసం అనవసరమైన సంతకాలు పెట్టి కొంత డబ్బు సంపాదిస్తుంటారు అవిశ్వాసంతో. అదెంతో అడ్డమైన దారులు వచ్చే సంపాదన. అలా మనం తీసుకున్నట్టే మనం ప్రతిష్ట కోల్పోతున్న అనుభవం చూపిస్తున్నది. దేవుని స్తోత్రం. ప్రభువు యేసుక్రీస్తు భూలోకంలో దినములలో ఆయన విశ్వాసంతో జీవించమని చెప్పాడు. ఇంతమంది విశ్వాసం వలన జీవించను. దేవుని స్తోత్రం. మన సేవ స్థాపించిన పాస్టర్ రామకుటి పాస్టర్ పాల్ గారు ఆయన ఒక ముఖ్యమైన మంచి సేవకుడికి, ఇండిపెండెంట్ సేవకుడికి తర్జుమా చేస్తే ఆయనకు ఒక కాన్పిస్తారంట. ఆ రోజుల్లో ఈయన పరిశుద్ధాత్మ పొందిన వాడు పాస్టర్ పాల్ గారు. పక్కన ప్రసంగికుడు ఆయన ప్రసంగం చేస్తున్నాడు, కానీ దుర్బోధ చేస్తున్నాడు. ఆ దుర్బోధ చెప్పమని ఇంటర్ప్రిట్ చేయమని చేయనన్నాడు. చేయకపోతే నీకు నేను ఇవ్వాల్సిన డబ్బులు, నీ డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నేను దురుపదేశం చేయను, బోధని మార్చలేను, నువ్వు చెప్పిన బోధ నాకు అంగీకరించలేదు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ గ్రహించుకొని నేను దిగే బోధకి వెళ్ళిపోయాడు.
అది మీరు పాల్గొని జీవించే పుస్తకంలో మీరు చదవరు. కనుక అవిశ్వాసంతో వచ్చే డబ్బు, మనకు ఇంకా దుర్యోగం వచ్చే డబ్బు ఏదో మనం తీసుకోకూడదు. ఒకరోజు ఇక్కడే ఉన్నాడు, డ్యూటీలో జాయిన్ అయిన సమయంలో, నాన్న డ్యూటీలో నేను ఏమి అడగకపోయినా నా మాట ఇస్తున్నాను, అది తీసుకోవాలని లేదన్నాడు. వద్దు నేను తీసుకోకూడదు అని చెప్పాను. అప్పుడు తీసుకున్నాడో లేదు నాకు తెలియదు, ఇప్పుడు తీసుకుంటున్నాడో లేదు నాకు తెలియదు. మనకు వచ్చే 5,000, 10,000, 15,000 జీతం చాలు, దానికి తృప్తి పడాలి. కానీ ఎక్స్ట్రా వస్తాను, చేయమంటొద్దు, నీ పేరు వేస్తాను, నీ అకౌంట్లో పడిపోతుందే, ఏ అకౌంట్లో పడి మనం తీసుకుంటూ మనం ఉపయోగపడుతుందా? కానీ అన్యాయంగా వచ్చే డబ్బును మనం తీసుకోకూడదు. దేవుని స్తోత్రం. మూడవదిగా ఆ వ్యక్తి యొక్క జీవితంలో సత్య శవాన్ని ముట్టకూడదు. సత్య శవాన్ని ముట్టకూడదు. ఒక ప్రతిష్ఠిత గల వ్యక్తి సత్య శవాన్ని ముట్టకూడదని వాదన కాదు చెప్తున్నాడు. అంటే జీవముల దేవుని ఎరిగి నిత్య జీవం పొంది ప్రభువుని ఎరిగి ఎనగబడిన వాడు ఎలాంటి వాడంటే, బ్రతికి ఉండి సుఖభోగములను వాంఛించువాడు బ్రతికి చనిపోయిన వాడికి సమము. అతిక్రమణ చేతను అపరాధం చేత చచ్చిన వారు బతికి ఉంటారు కానీ చచ్చిపోతారు జీవితంలో. వెనకబడిన ఒక్క తడవ వెనకబడిన వాడు నానా నేరాలకు ఆలోచిస్తాడు. ఇంక వాడికి ఏంటంటే పరలోకం నాకంటే లేదు, ఇంకెందుకు నేను దగ్గర శక్తి ఉండాలా, రక్షింపబడను కోటదయ్యాను, వెనకబడినాను, ఫుల్ తాగుతాడు. ఆదివారం ఒక సినిమాకి వెళ్తే 3 సినిమాలు చూస్తాడు. ఒక కిల్లు వేసాడు, 3 కిల్లు వేస్తూ ఉంటాడు. ఇంకా ఒక అబద్ధం అంటే 100 అబద్ధాలు ఆడతాడు. వెనకబడినానికి పెట్టి నాకు ఎందుకు? సంసోను జీవిత కాలం అంతే చంపినానికంటే ఒక్కరోజు అధికంగా చంపేశాడు. ఒక్కరోజు నా పగ తెచ్చుకుందామని చెప్పి 2 దెబ్బలుకున్న ఆ కాళ్ళు వంగేటది కూలిపోయింది. ఒకే రోజు చంపేశాడు. వెనకబడినప్పుడు నానా నేరాలు కూడా చేస్తారు. అందువల్ల వెనకబడిన వారితో విషయము ఐక్యం ఉండటము ఉండరాదు. మనం తెలుసుకోవాలి. ఒక విశ్వాసం వెనకబడినాడంటే అనేక తప్పిదాలు చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళు తీసుకోరు, శుద్ధంగా కొట్టాలి కదా. ఆ జీవితం అంతా చాలా భయంకరమైన వీళ్ళు తాగడం, సీరియల్ తాగడం, నానా చేస్తారు. ఇంట్లో భార్య ఉంటుంది, బయట దానికి సేఫ్టీ పెట్టుకుంటారు, ఆడగలుగుతూ తిడుతూ ఉంటారు. అర్థమైన వెనకబడ్డాడు ఎన్ని పాపాలు చేస్తుంటాడు. కానీ వాళ్ళ బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది మంచి పనిష్మెంట్, మామూలు పనిష్మెంట్ కూడా కాదు. అగ్నిగుండము, మండుగుండము, ఇది 2వ మరణము. చూడండి, అది మనకు అవసరమా? వెనకబడిన వాడి జీవితంలో మన ఐక్యత ఉంటే మన జీవితం నశించుకుంటుంది. సచ్చిన శవాన్ని ముట్టువాడు అపవిత్రుడు, వారి ప్రతిష్ట కోల్పోతారు. మంగళకత్తి తల పెట్టకూడదు, అది అన్యాయం వచ్చినప్పుడు ఆదాయం తీసుకోకూడదు. ద్రాక్షరసం తాగకూడదు, దాని పుట్టిన ఏది తోలు కూడా తినకూడదు. అది ఇహలోక సంతోషం. మనకి ఎన్నో సంతోషం లోపలు ఉన్నాయి, కానీ పరలోక సంతోషం దేవుని రాజ్యం భోజనపానం కాదు, కానీ నీతి సమాధాన వర్షకాలమైనది ఆనందమైనది. దేవుని వాక్యంలో సంతోషం, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, వాక్యంలో ఉన్న సంతోషం, అభిషేకంలో సంతోషం, ఉపదేశంలో ఉన్న సంతోషం, ఆయన సన్నిధిలో మన రక్షణలో ఉన్న సంతోషం, మనలో ఉన్న మనకున్న ఎప్పుడే నా బలహీనతలను సంతోషపడుతున్నాను, విజయంలో ఆనందంలో సంతోషం, నా రక్షణ ఆనందం మరలా పుట్టించు, అనేక సంతోషాలు వేదంలో ఉన్నాయి. ఈ విధమైన సంతోషంలో బలపడాలి. కానీ లోక విషయంలో సంతోషపడితే 5 గంటలు 3 గంటలు 1 గంట ఉంటుంది. కానీ మన దుఃఖం, బాధ, వేద, మనస్సాక్షి వేధిస్తూనే ఉంటుంది. అటువారి ప్రార్థన ఆలకించబడదు. అందువల్ల మనం ప్రార్థన చేయరు. అందువల్ల ఎప్పుడు పశువులు ఫోన్ చేసి ప్రార్థించి మాకు అర్థం తెలుసు, నా ప్రార్థన పొరలో పోవు, నా రోగాలప్పుడు చేసే ప్రార్థన పోవు, నా ఇంటికి కట్టాలు వచ్చినా నేను చేసే ప్రార్థన పోవు, మా ఫోన్ తీసి మమ్మల్ని వెళ్తుంటారు. పోరాడు ప్రార్థన చేయకపోతే, రాత్రంతా ప్రార్థన చేయకపోతే, మోకాలు వేసి ప్రార్థన, నీ ఒక్కడికి మోకాలు వేసి ప్రార్థన చేస్తే 300 కుటుంబాలు నేను ఏ రోజు 3 రోజులు తినాలి, తాగాలి, నా బట్టలు గుర్తుకోవాలా, నేను ఎప్పుడు బైబిల్ చదవాలా? ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మీ అక్కడ ప్రార్థన చేయి, మా ఊరు ప్రార్థన చేయి, కొన్ని సందర్భం నేను చేయమంట. ఏం పెద్ద నువ్వే చేసుకో, నేను చేస్తే నీకు ఇప్పుడు సోమవారం వస్తాను, తమిళ వచ్చి ప్రార్థన చేయి, వచ్చి చేయడం నెట్టి చేయదు, నువ్వే చేసుకో ప్రార్థన. కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటాను, మోకాళ్ళు వేసుకుంటాను, ప్రార్థన చేసి పెద్ద ఇంటికి ప్రార్థన చేసే బాగైపోయింది. అది ముందు నాకు
నాకన్నా ముందు అదే నేను చేసేసి నీకేం విశ్వాసం, నువ్వే చూసుకుంటావు. నీకు దేవుడు ఉన్నాడు, నీ కొరకు ఉన్నాడు, నీకొక రక్షకుడు, నీ కొరకు మరణించాడు ఉన్నాడు. ఆయన్ని మన ఆలోచిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు తప్పిదాలు పెట్టారు, విడుతావు, తగ్గించుకుంటావు, పొరపెడతావు, పాపం గ్రహిస్తావు, పశ్చాత్తాపడతావు. ఎవరో బ్రదర్ ఒక అబ్బాయి వచ్చి, ఆశయ నాకు డబ్బుగా అవసరం, చాలా ఇబ్బందులు ఉన్నాడు, వీడికి డబ్బులు ఇస్తే ప్రతి ఒక్క నా మీద ఆధారపడతాడని వాడు పేరు మీద అంత మనీ ఆర్డర్ చేసి ఆ మనీ ఆర్డర్ వాడికి వచ్చినాడు. వాడు తీసుకొని వచ్చి, ఇప్పుడు మాస్టర్ నేను అడిగితే నువ్వు ప్రార్థన చేయమన్నావు, నేను ఏడ్చేసి ప్రార్థన చేశాను, నాకు దేవుడు ఇచ్చిన మాస్టర్. ఎంత గొప్ప దేవుడురా, నీ ప్రార్థన చాలా గొప్పదిరా, నువ్వు ఎప్పుడు ఇది చేయండి, నేను ఎప్పుడు దేవుడికి ఆధారపడి చేసుకుంటాను. వాడికి ఇచ్చింది ఆయనే, వాడికి ఎప్పుడు కలిగి విశ్వాసం కలిగింది, నీ ప్రార్థన చేసి వస్తుందని. కనుక ప్రార్థనలు మీరు చేసుకోవాల్సి వస్తుంది. కనుక దేవుడు మన జీవితంలో లోక సంతోషమో, లేక లోకం వెనుకబడిపోవటమో, లేక జీవితంలో అన్యాయం వచ్చే ఆదాయంతో మన పరిస్థితులను కోల్పోకూడదు. ఈ రత్నవర్ణము అనే అంశాలు ఎందుకు ఒక 6 భాగాలు ఉన్నాయి, 6 భాగాలు ఉన్నాయి. కనుక దేవుడు చిత్తమైతే మనం ఆడరాల్సినైతే వచ్చేవారు ప్రార్థిస్తున్న దేవుడు మన సాయం చేయదాకా. దేవుడు మన మధ్య వచ్చి కూడా స్తోత్రించుదాము.